హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. బైబిల్‌లో రాయబడిన మాట నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని రాయబడి ఉంటుంది ప్రియమైన వారా. అంటే నిజంగా ఎక్కడున్నాం మనం అంటే దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభువు మనకి ఇట్టి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు నామానికి సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వాళ్ళరా, అనేక మంది ప్రార్థన చేసేవారు మనం చూస్తూ ఉంటాం. విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు, మరి దేవుని ఆశ్రయించాలని ఆశపడే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ప్రార్థన చేస్తారు అని అంటే, నిజముగా మా జీవితాల్లో అద్భుతాలు జరగాలని, మరి గొప్ప అద్భుతాలు, మరి మన శక్తికి మించిన వాటిని మనం పొందుకోవాలని ఆశపడినప్పుడు కంపల్సరిగా ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. నిజంగా ప్రార్థన చేయడం ఉద్దేశమే, అయ్యా ఇది మా శక్తికి మించినది, లేకపోతే మా జీవితంలో ఈ సమస్య ఉంది, కాబట్టి ఈ సమస్య నుంచి మమ్మల్ని విడిపించు, విడుదల పొందాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభిస్తూ ఉంటాం. అంటే సమస్య మనకంటే పెద్దది, సమస్యను మనం తీర్చుకోలేం. కాబట్టి కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. అయితే ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు కదా. బైబిల్ అని రాయబడి ఉంటుంది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తారని. మరి ప్రార్థన ఆలకించే దేవుడు ఎప్పుడైతే ఒక వాగ్దానాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడో, లేకపోతే దేవుడు చెప్తాడు, అయ్యా నువ్వు ఏదైతే సమస్య కోసం ప్రార్థిస్తున్నావో ఆ సమస్యను నేను తీర్చబోతున్నానని దేవుడు మాట్లాడుతుండగా వెంటనే ప్రేమైన వాళ్ళ వెంటనే ఏ రీతిగా ఉంటామంటే, ఇది ఎట్లా జరుగుతుంది అని వారిగా ఉండడం ప్రారంభిస్తుంది. దేవుడు మాట్లాడుతుండగా మనం చెప్పే మాట ఆ రీతిగా ఉంటుంది. మరి ఒకవేళ బైబిల్ గ్రంథంలో కూడా చూసినట్లయితే ప్రేమైన వాళ్ళ ఇటువంటి సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులు అని బైబిల్ రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. నిజంగా నాకు అనిపిస్తుంది, బైబిల్లో బహు స్పష్టంగా రాయబడిన మాట ఏమని అంటే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి సంతానము లేదు అని రాయబడి ఉంటుంది. తర్వాత చూస్తే వారు బహుకాలం గడిచిన వృద్ధులయ్యిరి. సో ఈ ప్రాసెస్లో ఉంటున్నప్పుడు నిజముగా ఏం చేశాడు, జకర్యా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకు ప్రార్థన ప్రారంభించాడు? తన జీవితంలో, లేకపోతే తన కుటుంబ జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలని, లేకపోతే ఒక బహుమానం కావాలని, దీవెన కావాలని. ఈ ఆశీర్వాదం కావాలంటే ఇక ఫిజికల్గా కష్టం, అది జరగదని తెలిపోయింది ప్రియమైన వాళ్ళ. మరి అది జరగదని తెలిసింది కాబట్టి నేనేమంటా అంటే, జకర్యా ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభువా అద్భుతం చేయి ప్రభువా, లేకపోతే నాకు అనిపిస్తుంది ప్రభువా నాకు కుమారుని దయచేయి అని ఒకవేళ ప్రార్థన చేశాడేమో. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, దేవుడు చెప్తాడు, భయపడకము నీ ప్రార్థన వినబడింది, సో నీకు కుమారుడు పుడతాడు, ఆ వ్యక్తి ఈ రీతిగా ఉంటాడు అని కంప్లీట్గా డీటెయిల్ ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. మరి జకర్యా సమస్య కోసం ప్రార్థన చేశాడు. అయితే ప్రార్థనకు జవాబుగా దేవుడు మాట్లాడితే ఏమన్నాడు జకర్యా? దేవదూత కనబడి, అయా భయపడకము నీ ప్రార్థన వినబడింది, దేవుడు నీకు కుమారుని అనుగ్రహిస్తాడు, ఆ కుమారుని భవిష్యత్తు ఈ రీతిగా ఉంటుంది, బహు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే అన్నీ విన్న జకర్యా ఏమన్నాడు? ఇది నాకు ఎలాగూ జరుగుతుంది, మేము బహుకాలము గడిచిన వృద్ధులము కదా అన్నాడు ప్రేమైన వాళ్ళ. అంటే సమస్య ఉంది, సమస్యను తీర్చేది నువ్వే ప్రభువా అని ప్రార్థన చేసిన జకర్యా దేవుడు సమస్య తీరుస్తాను అని చెబితే ఇది ఎట్లా జరుగుతుంది ప్రభువా? మరి నాకు అనిపిస్తుంది, మరి ఎట్లా జరుగుతుంది అంటే దేవుడు చేయలేడనే దాని అర్థం. అంటే మరి చేయలేడు దేవుడు అనుకున్నప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుడు చేయలేడు, ఇది దేవునికి అసాధ్యం అని అనుకుంటే అసలు మనం ప్రార్థన చేయకుండా ఉండాలి ప్రేమైన వాళ్ళ. అయితే ప్రార్థన చేశాం, ఎందుకు చేశాం? దేవుడు అద్భుతం చేస్తాడని ప్రార్థన చేశాం. ఎందుకంటే ఇది నా వల్ల కాదు, నా దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి గొప్ప కార్యం చేస్తాడు. అయితే తీరా దేవుని వాగ్దానం మనకు వచ్చినప్పుడు వెంటనే
మనం సందేహించే వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ. తద్వారా ఏమవుతుంది అంటే దేవుని బాధపరిచిన వారుగా మారడం ప్రారంభం. అనేక మంది జీవితాలలో అనేక సార్లు భారభరితంగా ప్రార్థన చేసి ఉంటారు, కన్నీటి ప్రార్థన చేసి ఉంటారు, ఏడ్చి ఉంటారు, ఉపవాసం ఉండి ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఏ రీతిగా ఉంటారంటే, ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, ఏముంది దానికి జరగడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా అన్నట్లుగా మరి అడిగేవారిగా మనం ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ. మరి ప్రార్థన చేస్తున్న నీ జీవితంలో దేవుడు చేస్తాడని నమ్మి ప్రార్థన చేసావు, దేవుడు మాట్లాడే సమయానికి, దేవుడు వాగ్దానం ఇచ్చిన సమయానికి మనం పడిపోయేవారిగా ఉండడం ప్రారంభిస్తాం. అనేక మంది జీవితాలు, అనేక మంది విశ్వాసుల జీవితాలు ఇటువంటి అనుమానాలు నిజంగా తలెత్తుతున్నాయి ప్రేమ. ప్రార్థన చేసి ఉంటారు, ఉపవాసం ఉంటారు, కన్నీరు గారుస్తారు, అన్నీ చేస్తారు. కరెక్ట్గా దేవుడు మాట్లాడిన తర్వాత ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ప్రతిఫలం వారు పొందే సమయంలో ఇది ఎట్లా జరుగుతుంది అంటే, దేవునికి ఏమైనా ఆధారం కావాలా అని అంటే ఇట్లా ఉంటేనే మేము నమ్ముతాం అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఏ అంశం నిమిత్తమై ప్రార్థించారో అది నేను చేయగలనని మీరు నమ్మితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. మనం ప్రార్థించే వారే కాదు ప్రేమిన వలన విశ్వాసం ఉండే అద్భుతాన్ని పొందుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేశామా, దేవుడు మాట్లాడాడా, నమ్మడం ప్రారంభిద్దాం. ఏదైతే అసాధ్యం అది చేయడానికే దేవుడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంటారు, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నట్లుగా బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం. కాబట్టి దేవునికి ఏది అసాధ్యం లేదు. కాబట్టి మనం ప్రార్థించి ఉంటున్నారా, ఈ కార్యక్రమం చూస్తున్నవారు మరి దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నారా? అయితే నమ్ముదాం, దేవుడు ఆ గొప్ప కార్యం చేస్తాడు. నమ్మి ఆశీర్వాదం పొందడం ప్రారంభిద్దాం. తనలోంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగలన ప్రభు, శివంగలన శివాధిపతి, గణనామానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం. అనేక సార్లు ప్రభు మేము ప్రార్థించే వారిగా ఉంటామే కానీ నాయన, అయ్యా మీరు మాట్లాడినప్పుడు ఆ మాటలను నమ్మని వారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రభు. కాబట్టి దైవములు క్షమించండి నాయన తండ్రి. నిజముగా ప్రభు, నిజముగా మీరు సర్వశక్తిమంతుడని మాకు తెలుసు నాయన. మా కళ్ళ ఎదుట అనేకమైన అద్భుతాలు మీరు జరిగించిన విషయం మాకు తెలుసు. అయితే కూడా తండ్రి మీరు మాట్లాడినప్పుడు మేము అవిధేయులుగా లేకపోతే అల్ప విశ్వాసులుగా కనబడుతున్నాక అటు అవిశ్వాసాన్ని తొలగించండి. సంపూర్ణమైన విశ్వాసంతో నింపి వాగ్దానమును స్వతంత్రించుకునే బిడ్డలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. అయ్యా ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు తండ్రి బలమైన విశ్వాసము చేత, అయా బలమైన అభిషేకము చేత ఇప్పటికే అయా వారు నింపబడుతుండగానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు అయా జరిగిన ప్రార్థనలు అయా వేరు నాయన. ఇక నుంచి నాయన బిడ్డలు విశ్వాస సహితమైన ప్రార్థనలకి ముందుకు వెలుదురుగాక, అద్భుతములు పొందుకొందురుగాక, వాగ్దానములను స్వతంత్రించుకొందురుగాక. విశ్వాసమును బట్టి బైబిల్లో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. విశ్వాసమును బట్టి అయా మృతులైన తమ వారిని తిరిగి వారు పొందిరి అని బైబిల్లో రాయబడి ఉంటుంది. అటువంటి బలమైన విశ్వాసముతో మీరే నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుమని, ఏ దీవెనల కోసం, సంతానం అయ్యా కోసం ఎదురు చూస్తుంటే అద్భుతం చేయండి నాయన. జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే అద్భుతాన్ని చేయండి నాయన. అయ్యా తండ్రి మ్యారేజెస్, లైఫ్ సెటిల్మెంట్ కోసం, అయ్యా సొంత గృహముల కోసం, అయ్యా అనేకమైన ఆశీర్వాదాల కోసం, అయ్యా నా భవిష్యత్తు ఎటు వెళ్తుందని ఆలోచించే వారు ఉంటున్నారు ఆయన జీవితాల్లో. తండ్రి మీరే తండ్రి అద్భుతాలు చేసే దేవుడు నమ్మి నీ ఎదుట ముందుకు సాగుటకు కృప చూపించు. అటు విశ్వాసముతోని బిడ్డలను నింపి తట్టి లేపి అవిధేయతను లేకపోతే అల్ప విశ్వాసాన్ని తొలగించి సంపూర్ణ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.